కొండ నియోజకవర్గం మంజం పార్వతీపురం, రాజాం నియోజకవర్గం విజయనగరం, ద రెస్ట్ ఆఫ్ మిగిలినటువంటి 8 నియోజకవర్గాలను కలిపి శ్రీకాకుళం జిల్లా చేశారు అధ్యక్ష. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు 1983లో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏల వ్యవస్థ అధ్యక్ష. గత 5 సంవత్సరాలు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడేవాడు అధ్యక్ష, నా బీసీలు, నా ఎస్సీలు, నా గిరిజనులు, నా ఎస్టీలు అని చెప్పి ఏం చేశాడంటే అధ్యక్ష, ఐటీడీఎల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాల్లో ట్రైకాబ్ నుంచి ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళకి ఎవరికి ఒక లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అలానే ఇతర కార్యక్రమాలు కూడా ఏమీ లేవు అధ్యక్ష. సప్లాన్ నిధులను కూడా డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఈ సభలో ఉన్నటువంటి అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రధానికానికి కూడా ప్రధానంగా గిరిజనులకు అందరికీ తెలుసు అధ్యక్ష. ఐటీడీఎస్ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే అధ్యక్ష, సమీకృతంగా అంటే వాళ్ళు గిరిజన ప్రాంతాలు ఇక్కడ 2 రకాల అధ్యక్ష. నోటిఫైడ్ ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష, మిగిలిన నాన్ నోటిఫైడ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అదే అంటే గౌరవ మంత్రి గారికి అది అర్థం కావాలి కదా అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే అంటే మంత్రులందరూ అధికారులు ఇచ్చిన నోట్స్ ఇక్కడ ప్రజెంట్ చేస్తారు అధ్యక్ష, కానీ ప్రజల తాలూకా గుండె చప్పుళ్ళు ఏంటో వినిపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ మనం 16 పంచాయతీలు మాత్రమే సీతంపేటలో ఉన్న మండలంలో నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు అధ్యక్ష. మిగిలినవన్నీ కూడా మాకు మళ్ళీ అక్కడ నుంచి ఇచ్చాపురం ఎండింగ్ వరకు కూడా గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. పాతపట్నం నియోజకవర్గం, నా నియోజకవర్గం, నరసనపేట, టెక్కలి, పలాస, ఈ నియోజకవర్గం అన్నింటిలో కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ మా ప్రాంతం ఈ జిల్లాలో 70,000 మంది ఓటర్స్, గిరిజన ఓటర్స్ ఉన్నారు అధ్యక్ష, కానీ ఐటీడీఏ లేదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు రెంట్కి చెడ్డన్నటువంటి రెండింటికి చెడిపోయారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళేమో మాది మన్యం జిల్లా, ఇట్ ఈజ్ లిమిటెడ్ టు ది మన్యం, అలాగని అక్కడేం చేయట్లేదు అధ్యక్ష. బట్ ఇప్పుడు ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ 8 నియోజకవర్గాలు ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడికి పోవాలి? జిల్లాలు విభజన చేసిన తర్వాత ఇక్కడ మేము కోరుకుంటున్నది, మన్యం జిల్లాలో ఐటీడీఏ, పార్వతీపురంలో ఒకటి ఐటీడీఏ ఉంది అధ్యక్ష, అలానే పాడేరులో ఒకటి ఉంది అధ్యక్ష. అట్లానే ఇప్పుడు సీతంపేటలో ఉన్నటువంటి ఐటీడీఏని ఏమైనా మీరు మంత్రి గారికి నేను డైరెక్ట్గా అడిగేది, ఇప్పుడున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైనా ప్రాంతంలో 2 ప్రతిపాదనలు కూడా ఆన్సర్లో చూశాను అధ్యక్ష, మెలియాపుట్టి అండ్ మందస అని మీరు ఏర్పాటు చేయబోతున్నారా? మీరు ఏర్పాటు ఎందుకు ఎంతవరకు చెయ్యలేదు? చెయ్యకపోతే ఆ గిరిజనులందరూ వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి, వాళ్ళ అభివృద్ధిని ఎవరు చూస్తారు, వాళ్ళ సమ్మిళిత సమీకృత అభివృద్ధిని ఎవరు దానిని పర్స్యూ చేస్తారు? వాట్ ఈస్ ద ఏజెన్సీ? ఈరోజు వాళ్ళు తల్లి తండ్రి విడిచిపెట్టేసినటువంటి పిల్లల్లాగా ఉన్నారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు. వాటి మీద మంత్రి గారు స్పష్టమైనటువంటి సమాధానం, మీరు ఎప్పుడులోగా ఐటీడీఏని మా జిల్లాలో ప్రారంభిస్తారు, లేకపోతే ఎప్పటిలోగా మన్యంలో ఉన్నటువంటి దాన్ని ఏమైనా షిఫ్ట్ చేస్తారా? మీ ప్రతిపాదనలు ఏంటో ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు రమణమూర్తి బగ్గు గారు వచ్చారా అధ్యక్ష? మీకు చిన్న సూచన, సరపరంపరంగా ఆయన ఎన్నో ప్రశ్నలు వేశారు, అది కాక వేరే ప్రశ్న ఉంటే మీరు ప్రశ్నించండి క్లుప్తంగా. అధ్యక్ష, ఒక విప్లవాన్ని సృష్టించారు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. ఈ ఐటీడీఎల్ పెట్టాక అట్టడుగు నుండే ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి కాంక్షించి ఐటీడీఎల్ పెడితే అప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అయినటువంటి సీతంపేటలో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ బైఫికేషన్ వచ్చాక, జిల్లా బైఫికేషన్ వచ్చాక శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా మా ప్రాంతాలు ఏవైతే పాతపట్నం ఏరియా కానీ, నర్సన్నపేట, అలాగే పలాస నియోజకవర్గాలు, టెక్కలి నియోజకవర్గాలు ఉండే ఎవరైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో, నా నియోజకవర్గంలో 38 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష, గిరిజనుల ప్రాంతాలు కొండల పైన ఉన్నాయి. ఏదైనా కావాలంటే సీతంపేట వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈవేళ ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లాలో లేకపోవడం వల్ల
వారి సమస్యల్ని స్పందించిన వాళ్ళు పట్టించుకునే నాదురే లేదు. అంతవరకు ఎందుకు శాసనసభ్యులుగా ఐటీడీఏ పీఓ ఫోన్ చేస్తే అటు నుంచి సమాధానం కలిపి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ గ్రామాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏమిటి, ఎప్పటిలోగా ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తారని గౌరవ మంత్రి గారికి మీ ద్వారా సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు సమాధానం. అధ్యక్ష, ఏ ప్రశ్నలు ఇంకా రవికుమార్ గారు అడిగాక ఇంకా ప్రశ్నలే ఉండవు. సరే, గొండు శంకర్రావు గారు. నమస్కారం అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఒక విషయం తెలియజేస్తున్నాను అధ్యక్ష. విజయనగరం జిల్లాలో పార్వతీపురం ఐటీడీఏ, శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ. అయితే పాలకొండ మన్యం జిల్లాకి వెళ్ళిపోయినందువల్ల సీతంపేట కూడా పార్వతీపురం కలిపి మన్యం జిల్లాలో ఉంది అధ్యక్ష. కనుక మాకు కొత్తగా ఒక ఐటీడీఏ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రెండు, శ్రీకాకుళంలో గిరిజనులందరూ కూడా శ్రీకాకుళం వచ్చేటప్పుడు వారికి ఈ హెడ్ క్వార్టర్కి వచ్చేటప్పుడు వారికి వసతి సౌకర్యం కోసం ఎటువంటి భవనం లేదు అధ్యక్ష. ఆ భవనాన్ని కూడా వసతి భవనాన్ని కల్పించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గౌత్ శిరీష గారు, కోన రవికుమార్ గారు, గొండు శంకర్రావు గారు, బొగ్గ రామమూర్తి గారు మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగానే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు గిరిజనుల కోసం ఐటీడీఏలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు నుంచి ఐటీడీఏల్లో గిరిజనులకి ఏ వస్తువులు కావాలి అన్నా అక్కడి నుంచి తెచ్చుకోవటం మనకి బాగా అలవాటుగా మారింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పి ఇష్టానుసారంగా విభజన చేయడం జరిగింది అధ్యక్ష. ఆ విభజనలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తామని ప్రగల్భాలు పలికారు, కానీ నిజానికి పరిస్థితి అంతకి బాగా విభిన్నంగా ఉంది అధ్యక్ష. యాక్చువల్గా ఏంటంటే అరకు పార్లమెంట్లో ఈ చివరి నుంచి ఆ చివరి కొట్టుతుంది అధ్యక్ష, 530 కిలోమీటర్లు. దాన్ని 2 నియోజకవర్గాలు 2 జిల్లాలు చేశారు అధ్యక్ష, ఒక్క పార్లమెంట్ని. మిగిలిన పార్లమెంట్లన్నీ ఒక్కొక్క జిల్లా అధ్యక్ష. 25 పార్లమెంట్లు మనకుంటే 25 జిల్లాలు చేస్తూ అరకు పార్లమెంటు మాత్రం 2 జిల్లాలు చేశారు అధ్యక్ష. అవి కూడా యాక్చువల్గా చెప్పాలంటే పార్వతీపురం మన్యం జిల్లా చిన్నదైనా కానీ అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాత్రం మళ్ళీ చాలా పొడవు అధ్యక్ష, 350 కిలోమీటర్ల దూరం అధ్యక్ష జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాలి అంటే. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు అధ్యక్ష. అయితే ఈ పునర్విభజనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చినప్పటికి కూడా పాలకొండ నియోజకవర్గంలో ఉన్న సీతంపేట ఐటీడీఏలో పార్వతీపురం అక్కడ సీతంపేట ఐటీడీఏలో ఉన్నటువంటి 4 మండలాలు మాత్రం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చాయి అధ్యక్ష. అంటే పాలకొండ మాత్రమే వచ్చింది కాబట్టి 4 వచ్చాయి. మిగిలిన 20 మొత్తం అన్ని 20 మండలాలకి అది ఐటీడీఏ అధ్యక్ష. 20 మండలాలు అంటే మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష. అంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఏ సమస్య వచ్చినా గిరిజనుల సీతంపేటకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. అయితే గత 2 ఏళ్లుగా వీళ్ళందరూ కూడా మాకు ప్రత్యేకంగా ఐటీడీఏ కావాలి అని గత ప్రభుత్వానికి కోరడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే మిలియాపుట్లో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అప్పటి సభ్యులు రెడ్డి శాంతి గారు, అలాగే మందసలో ఏర్పాటు చేయాలని సేదర్ అప్పలరాజు గారు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ దాన్ని ఎక్కడా పెట్టనివ్వకుండా ఆపుకున్నారు అధ్యక్ష. అయితే చివరికి అది ఎక్కడ ఏర్పాటు చేయలేదు, అలాగే గిరిజనులకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. విభజన జరిగిన నాటికి ఐటీడీఏలో జిల్లా సప్లాన్ మండలాల వైపు కనీసం కళ్ళెత్తి చూడలేదు అధ్యక్ష. ఒక్క పైసా ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష. ఎక్కడ సప్లాన్ మండలాలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ నిధులు ఎక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. అలాగే గిరిజన గ్రామాలకు త్రాగునీరు కానీ రహదారి సౌకర్యాలు కానీ ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సప్లాన్ నిధులను దారి మళ్లించి వివిధ కార్పొరేషన్లకు కేటాయించి గిరిజన సమస్యలు పరిష్కారం చేయలేదు అధ్యక్ష. కొండపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపించారు, కానీ ఒక్కటి కూడా ఖర్చు చేయలేదు. మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయలేదు. మొదలు పెడితే మధ్యలో ఆపేశారు అధ్యక్ష.
కూటమి ప్రభుత్వంపై అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ గురించి అందరూ కూడా ఆశలు పెంచుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని మన ఫైనాన్స్కి పంపించడం జరిగింది అధ్యక్ష. మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మనం ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. అయితే ఇప్పటికీ కూడా 20 మండలాలు ఏవైతే ఉన్నాయో సీతంపేటకు రావడం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆందోళన చెందిన విధంగా మిగిలిన 16 మండలాలని వదిలేలేదు అధ్యక్ష. వాళ్ళకి ఏ విషయం కావాలి అన్నా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే గిరిజనులకు రహదారి సౌకర్యాలు వస్తున్నాయి, సప్లై నిధులు వస్తున్నాయి, అలాగే మనకి ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీడీఎస్ స్కూల్స్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి వస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు ఇప్పుడు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ అడిగారో వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా మీ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని ఐటీడీఏకి ప్రజెంట్ సీతంపేట ఐటీడీఏకి పంపించండి. అక్కడ ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ ఏ విధంగా అయితే సౌకర్యాలు సేవలు జరుగుతున్నాయో అక్కడ కూడా చేస్తామని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్లాగా ఉన్నారు అధ్యక్ష. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదో చెప్పండి అధ్యక్ష. ఫైనాన్స్ లో ప్రజెంట్ ఉంది అధ్యక్ష. ఫైనాన్స్ రేపు అనౌన్స్ చేస్తే రేపు ఇచ్చేస్తాం అధ్యక్ష. సమస్య కేశవ్ గారి మీద పెట్టారా? గౌరవ మంత్రి గారు నేను కోరేది కనీసం నెక్స్ట్ ఫైనాన్స్ చెప్పండి. సమాధానం ఏం చెప్పాలో కూడా మీరు చెప్పడం సమంజసం కాదు. నేను ఇమ్మని అడుగుతున్నాను అధ్యక్ష. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ క్వశ్చన్ నెంబర్ 506 మళ్ళీ గుమ్మడి సంజయ్ రాణి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండో ప్రశ్నకు సమాధానం కూడా అవునండి, మూడో ప్రశ్నకు సమాధానం టీఎస్పీ ప్రాంతంలో 482 రెవెన్యూ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలోకి చేర్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందండి. చిర్రి బాలరాజు. ఏజెన్సీ ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు జియో నెంబర్ 3ని అమల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా అమలు చేశారు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అనేక మంది గిరిజనులు యువతి యువకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం, వారి ఉద్యోగాల పట్ల శ్రద్ధ చూపించేటువంటి ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం అధ్యక్ష. అలాగే జియో నెంబర్ 3కి సంబంధించి రేపు జరగబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కొంత వెసులుబాటు మనం ప్రభుత్వం ద్వారా కల్పించాలి అధ్యక్ష. అలాగే జియో నెంబర్ 3ని చట్టం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీల యొక్క మనుగడ కాపాడాలని ఆదివాసీ బిడ్డల తరఫున వేడుకుంటున్నాం అధ్యక్ష. అలాగే 2019-2024 మధ్యకాలంలో ఐటీడీలకు సంబంధించి ₹1 కూడా గిరిజనులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఐటీడీ ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి యువతీ యువకులకు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి నిరుద్యోగ యువతలకు శిక్షణ కేంద్రాల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించి వారి చేతి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు ఐటీడీఏ చేసింది అధ్యక్ష. కానీ వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఈ ఐటీడీలను సరైన అధికారులు కూడా కేటాయించుకోకుండా ఐటీడీలు నిర్వీర్యం చేసి ఈరోజు మన ప్రభుత్వం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని యూత్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉపాధి అవకాశాలు కూడా మన ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని నేను వేడుకుంటున్నాను అధ్యక్ష. అలాగే చదువుకున్నటువంటి యువతి యువకులకు డిఎస్సి కోచింగు, టీటీసీ ఇలాగా కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అలాగే గిరిజన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనుల హక్కులను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటే మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులు ఎలాంటి చట్టాలు వర్తించవు అధ్యక్ష.
అలాగే వారికి ఐటీడీ నిధులు కానీ, అలాగే 170 యాక్ట్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఈ మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజనులకి అందించలేము అధ్యక్ష. అలాగే ఉదాహరణకు మా పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండలంలో కిచ్చగూడెం, బొత్తగూడెం, మర్రిగూడెం గ్రామాలు ఇవి అన్నీ కూడా మైదాన ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి గిరిజనులకి ఎటువంటి సహాయ సహకారాలు మనం అందించలేకపోతున్నాం అధ్యక్ష. అలాగే దయవుంచి ఈ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల హక్కుల్ని మనం కాపాడాలంటే అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఐటీడీలకి ఈ గ్రామాలను కలిపేటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజన బిడ్డలు ఈరోజు ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి తరఫున న్యాయం చేస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అలాగే ఈరోజు 60-70 సంవత్సరాలు బట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా రోడ్డు లేని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఈరోజు ప్రతి గ్రామంలో, మారుమూల ప్రాంతంలో ప్రతి చోట కూడా సీసీ రోడ్లు పోసారు అధ్యక్ష, డ్రైనేజీలు పోస్తున్నారు అధ్యక్ష. అలాగే త్రాగునీటికి సంబంధించి అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి తరపునే ఈరోజు మనం ప్రతి గిరిజన గూడెల్లో ఈరోజు సీసీ రోడ్లు ఏర్పాటు చేసాం అధ్యక్ష. దీనికి సంబంధించి ఏంటో అడగండి బాలరాజు గారు, ఎవరు చేశారు, గొప్పగా చేశారు అనేది ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు అప్రస్తుతం. అంటే గత ప్రభుత్వం ఏం కావాలి, మంత్రి గారి వద్ద నుంచి ఏం ఆశిస్తున్నారు, ఇది జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న రూపంలో మీరు అడగాలి. ఇలా చేసాం అలా చేసాం అన్నది మంత్రి గారు చెప్తారు. అంటే గత ప్రభుత్వంలో అధ్యక్ష గిరిజన గూడెల్లో ఎక్కడ కూడా రోడ్లు పోసిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఎప్పుడు కూడా 60-70 సంవత్సరాలు బట్టి ఈరోజు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీ నిధుల నుంచి సుమారు మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి 30 కోట్ల రూపాయలు ఈ రోడ్లకు నిధులు మంజూరు చేశారు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం పూర్తిగా గిరిజన ప్రాంతాలని వదిలేసింది అధ్యక్ష. దీనికి సంబంధించి ఈరోజు ఐటీడీకి సంబంధించి ప్రత్యేకమైన ట్రైకర్ నిధులు ఇటు మంజూరు చేస్తే ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు. అలాగే ఐటీడీకి సంబంధించి గిరిజన గూడెలు కూడా అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు బాలరాజు గారు అడిగిన ప్రశ్నలు 3 అధ్యక్ష. 3 డిఫరెంట్ అధ్యక్ష. యాక్చువల్గా నా డిపార్ట్మెంట్ అయినా 3 డిఫరెంట్. అయితే గత ప్రభుత్వంలో గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఏ నిధులు ఇవ్వకుండా 5 సంవత్సరాలు గిరిజనుల్ని రాచి రంపాన పెట్టినటువంటి సైకో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇది ఖచ్చితంగా చెప్పగలవు అధ్యక్ష, ఇది చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా మంది ఏంటంటే రోడ్ల మీద గుంతలు పోడ్చాలి అని వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రోడ్ల మీద గుంతలు పూడుస్తున్నారు అధ్యక్ష. కానీ మా గిరిజన గ్రామాల్లో గుంతల మధ్యలో రోడ్లు ఉన్నాయి అధ్యక్ష గత 5 సంవత్సరాలను. ఇప్పుడు పూడ్చాలంటే ఎవరికి చేత కావట్లేదు అధ్యక్ష. కొత్త రోడ్డు వేయాలి తప్ప గుంతలు పూడ్చే సమస్య కూడా కనిపించట్లేదు అధ్యక్ష. అంత దారుణంగా మేము మోసపోయాం అధ్యక్ష. ఎందుకంటే డోలీ మోతలు కానీ, పిల్లల చదువులు కానీ, సప్లై నిధులు కానీ అన్నీ ఆగిపోయాయి అధ్యక్ష. కాబట్టి ఇవి 3 డిఫరెంట్ క్వశ్చన్స్. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి అధ్యక్ష, చెప్పాలి అధ్యక్ష దయచేసి. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి అధ్యక్ష గిరిజనులు పడుతున్నటువంటి కష్టాలు. గత 5 సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఈ 8 నెలల్లో ఎలాంటి నిధులు వచ్చాయి, ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆరంభ దశలో ఉండేటప్పుడు ఆదివాసీ సంక్షేమం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించింది అనేది అందరికీ తెలిసిన సంగతి అధ్యక్ష. ఆ రోజు ఆదివాసీల వెనుకబాటు తలాన్ని తెలుసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు 1985లో జీవో నెంబర్ 275 ఇచ్చి ఆదివాసీల అభ్యున్నతికి ప్రోత్సహించారు అధ్యక్ష. ఆ రోజు గిరిజనుల హక్కులు కాపాడడానికి 170 యాక్ట్ తీసుకొచ్చి ఆదివాసీల పాఠశాలలో కేవలం ఆదివాసీలే ఉద్యోగం చేయాలని ఆ రోజు తీసుకొచ్చినటువంటి రూలు ఈ రోజు ఆదివాసీల జీవనంలో వెలుగులు నింపింది అధ్యక్ష. అలాగే గిరిజనుల హక్కులు కాపాడడంలో గిరిజనులకి ఎక్కడ కూడా వాళ్ళ హక్కులు భంగం కలగకుండా చూసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ జీవో నెంబర్ 3 గురించి సోదరులు అడిగారు. జీవో నెంబర్ 3ని 275ని కూడా గత టైంలో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన 275 జీవోని కాలక్రమేణా అది జీవో నెంబర్ 3గా రూపాంతరం చెందింది అధ్యక్ష. ఎందుకంటే మధ్యలో కూడా ఒకసారి వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయడం,
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే జీవోని జీవో నెంబర్ 3గా 275 జీవో నెంబర్ 3గా తీసుకొచ్చి గిరిజనులకు మళ్ళీ మా ఆదివాసీలటువంటి గ్రామాల్లో టీచర్స్ కానీ డీలర్స్ కానీ అన్నీ కూడా ఆదివాసీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీలకు ఏం చేయలేదు వదిలేయండి అధ్యక్ష, కానీ సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంటుండగా సుప్రీంకోర్టులో కొట్టేసింది అధ్యక్ష. కనీసం ఒక పిల్లేయడం కానీ కనీసం వాదించడానికి ఒకరిని పెట్టడం కానీ చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష. జీవో నెంబర్ 3 ఆ రోజు పోయింది అధ్యక్ష. కానీ జీవో నెంబర్ 3ని మళ్ళీ ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి ఆదివాసీ జీవితంలో వెలుగులు నింపుతామని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. పాదయాత్రలో యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ జీవో నెంబర్ అధ్యక్ష ప్రస్తుతం గిరిజన పాఠశాలలో పనిచేస్తున్న 5,659 మంది ఉపాధ్యాయులు సంక్షేమ పాఠశాలలో గిరిజనులే ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు అధ్యక్ష ప్రజెంట్. అలాగే విద్యార్హతలు కలిగినటువంటి 1,1268 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ను కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇప్పుడు డిఎస్సి కూడా మనం ప్రకటిస్తున్నాం అధ్యక్ష. దానిలో కూడా 2,000 టీచర్ పోస్టులు కేవలం ఉపాధ్యాయులకి గిరిజన ఉపాధ్యాయులకే ఇస్తున్నాం అధ్యక్ష. కాబట్టి తదుపరి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా మనం వెయ్యాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో మొత్తం రాష్ట్రంలో 27 యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే కూడా వాళ్ళకి తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వివిధ ఉద్యోగాల్లో వాళ్ళని సెటిల్ చేయడం గత టైంలో చంద్రబాబు నాయుడు గారు 14-19లో చేశారు అధ్యక్ష. అప్పుడే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో ఏం చేశారంటే జిల్లాలు విభజన చేసి జిల్లాలని కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు ఎక్కడ పెట్టాలో తెలియక మా యూత్ ట్రైనింగ్ సెంటర్స్ వాడుకొని మొత్తం వాటిని ఫిల్ చేశారు అధ్యక్ష. చేసి అక్కడ కనీసం యువతకు ఒక ఉపాధి లేదు, ఒక శిక్షణ లేదు. కానీ వైటీసీ బిల్డింగ్స్ అలా ఖాళీగా ఉండిపోయిన సమయంలో వీళ్ళేమో ఆక్యుపై చేసుకున్నారు అధ్యక్ష. ఈ రోజు ఏంటంటే కొత్తగా బిల్డింగ్లు లేవు, ఆ బిల్డింగ్స్లోనే ఈరోజు కొన్ని ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు కూడా నడుపుతున్న జరుగుతుంది అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 28 ట్రైనింగ్ సెంటర్స్లో అన్నిటిలో కూడా యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో 5,000 కోట్ల సప్లాన్ నిధులు దారి మళ్లించారు అధ్యక్ష. అది దారి మళ్లించడం వల్ల ఎవరికి ఏ ఉపయోగం జరగలేదు అధ్యక్ష. ట్రైకాల్ లోన్లు కూడా పూర్తిగా తీసేశారు అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ మనం గిరిజన సప్లాన్ నిధులు ఇవ్వడానికి అలాగే ట్రైకాల్ లోన్స్ కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు 20 కోట్ల రూపాయలు ఇచ్చి గిరిజనులకు అవసరమైనటువంటి పరికరాలు కొని ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష కొంచెం టైం పట్టదు అధ్యక్ష, ప్లీజ్ ఒక్క 2 minutes లేదు. ఇది ప్రశ్నోత్తరాల సమయం, లిమిటెడ్ టైము. అంటే నేను 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాను, మాట్లాడేలా ఉన్నారు. కాదు సార్, నేను 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి 3వ ప్రశ్న సమాధానం చెప్పి ఆపేస్తాను అధ్యక్ష. కొంచెం అంటే 3 అడిగారు అధ్యక్ష అందుకని. అలాగే రాష్ట్రంలో 3,512 రెవెన్యూ గ్రామాల్లో షెడ్యూల్ గ్రామాలుగా భారత రాష్ట్రపతి గారితో ప్రత్యేక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అలాగే 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 5 జిల్లాల్లో మరియు 6 ఐటీడీఏ పరిధుల్లో కూడా ఇవి ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆనుకొని ఉన్న నాన్ షెడ్యూల్ ప్రాంతాలు గిరిజనుల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ ప్రాంతాలను ప్రకటించడానికి భారత ప్రభుత్వం పరిగణించిన అర్హత ప్రమాణాలకు తెలియజేస్తూ షెడ్యూల్ ప్రాంతాల పరిధిని టీఎస్పీ ప్రాంతాలకు హేతుబద్ధీకరించడానికి కూడా వి షెడ్యూల్ యొక్క ప్రత్యేక నిబంధనలను పాటించడం జరుగుతుంది అధ్యక్ష. ఐటీడీఎల్ ద్వారా ప్రాజెక్ట్ అధికారుల ద్వారా ప్రజాప్రతినిధులు కూడా సంప్రదించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవి అందరి తాలూకు అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. షెడ్యూల్ మండలాలు మొత్తం ఇప్పుడు 482 షెడ్యూల్ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు చేర్చడానికి ప్రతిపాదన కూడా పెట్టాం అధ్యక్ష. ఇప్పటిదాకా 3,512 ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే గౌరవ
సభ్యులు అడిగింది క్వశ్చన్ ఇదే అధ్యక్ష. 3512 ప్రజెంటు రెవెన్యూ గ్రామాలని షెడ్యూల్ ఏరియాలుగా ఉంచగా 482 ఇంకా చేర్చడానికి ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష. త్వరలో అవి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అవి క్లియర్ చేస్తారు అధ్యక్ష. అలాగే 50% దాదాపు గిరిజనులు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈ సదుపాయాలన్నీ జరిపించడం జరుగుతుంది అధ్యక్ష. అరకు పాడేరు ఏరియాలో 90% గిరిజనులు ఉన్నారు అధ్యక్ష, అక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష. మన్యం జిల్లాలో 28% ఉన్నారు అధ్యక్ష గిరిజనులు. ఇక్కడ అన్నింటిలో కూడా ఐటీడీలను పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ ఐటీడీ ద్వారా గిరిజనులందరికీ కూడా అన్ని రకాలుగా సేవలు అందించడం జరుగుతుంది అధ్యక్ష. సంతోషం. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, క్వశ్చన్ నెంబర్ 556. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 2015 పుష్కరాల